అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో కూడా ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్, పెండెంట్స్ అండ్ చైన్స్, డైలీ వేర్ చైన్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పొల్కి ఇయర్ రింగ్స్ అనమాట. చేంజబుల్లో ఉంటాయి. సో ఒక పేరు అయితే చూపిస్తాను. సో మనకి పొల్కి వచ్చేసి ఎలా ఉంటుంది, మనకి టాప్లో వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ కింద ఏమో రివర్స్ షేప్లో డ్రాప్ షేప్ అయితే వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ హుక్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, పుష్ బ్యాగ్స్, 14 క్యారెట్ రిప్లికా. మీరు ఇంకా కొంచెం క్లియర్గా చూడొచ్చు బ్యాక్ సైడ్ క్వాలిటీ ఎలా ఉందనేసి. మొత్తం వైట్ డైమండ్ కట్. అండ్ పొలికి అంటే బేసిక్గా చాలా ఫ్లాట్ వస్తాయి కదా మనకి, బట్ ఇది బేస్ ఎక్కువ ఇచ్చారు. లైక్ అన్కట్స్కి ఇచ్చినట్టు ఇచ్చారనమాట. బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ పీస్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్ పడుతుంది అంతే. ఇవి ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 150 పడుతుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో వీటిలో వైట్ అండ్ పింక్ అవైలబుల్ ఉంది, వైట్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది. పేర్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి ఇది. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా, ఇందులో గ్రీన్, వైట్ అండ్ రూబీ కాకుండా వైట్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉందని. సో ఇది పేరు. ఓకే, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ సైజ్ వరకు వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఉంటుంది. సైజ్ అయితే సేమ్ అండ్ క్వాలిటీ కూడా సేమ్, ప్రైస్ ఆల్సో సేమ్. ఇది గ్రీన్ అండ్ రూబీ చేంజ్ అవుతుంది. సో గ్రీన్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఈ రెండు కూడా 150 రూపీస్ పేర్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. ఈ బీడ్స్ వచ్చేసి ఒరిజినల్ సీజెడ్ డ్రాప్స్ అనమాట. ఒక్కొక్కటి మనకి మంచి వెయిట్ అయితే వచ్చేస్తుంది. బేబీ పింక్లో ఇవి. అండ్ సైజ్ వచ్చేసి చెప్పాలంటే 7/10 అట్లా ఉండొచ్చు సైజు. 7/10 అట్లా ఉంటుందండి సైజ్ ఎగ్జాక్ట్గా. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క లైన్ వచ్చేసి 600 అబౌవ్ ఉంటుంది సీజెడ్కి వచ్చేసరికి. వాటిలో క్వాలిటీస్ చాలా ఉంటాయి. బేసిక్గా ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి 600 అబౌవ్ ఉంటుంది. అండ్ సైజుని బేస్ చేసి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ ఉండదు అనమాట ప్రైస్. సో ఇలా ఉంటుంది. ఇందులో కలర్స్ ఎక్కువ ఉంటే నేనైతే అన్ని ప్యాకెట్స్ తీసుకుని ఒక్కొక్క కలర్ వేసిద్దామని అన్నట్టు అనుకున్నాను. బట్ కలర్స్ అయితే రాలేదు. పింక్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క బీడ్ 17 రూపీస్ అన్నట్టు. అంటే ఇలా 10 బీడ్స్ ఉంటాయి ప్యాకెట్కి. 10 బీడ్స్ కలిపి 170 రూపీస్ పడుతుందండి ప్రైస్. 10 బీడ్స్ కలిపి 170. మీరు లైన్ తీసుకోవాలి అంటే లైన్ చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ యాజ్ వెల్ ఆ బీడ్స్ అన్నీ కూడా మీరు నక్షి బాల్స్తో మేకింగ్ చేద్దాం అది ఇది అని అన్నప్పుడు లైన్ అంతా మీకు ఒకే కలర్ తీసుకోవాలి. బట్ రిమైనింగ్ వేస్ట్ అవ్వచ్చు. బట్ ఇలాగ తీసుకోండి. లిమిటెడ్గా మీకు పీసెస్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా మిగలవు. ఎక్స్ట్రా మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇలా కావాల్సిన వాళ్ళు లిమిటెడ్ ఏంటంటారు, మీకు తక్కువ కావాలి, లిమిటెడ్గా కావాలి, రిక్వైర్మెంట్ తక్కువ ఉంది అన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి. లేదు మాకు లైన్ వైజ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లైన్ తీసుకోండి హ్యాపీగా. 170 పడుతుంది 10 పీసెస్. ఓకే, సీజెడ్ అండి, ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి క్యారెట్స్ వైజ్ అవి ఉంటాయి. బట్ క్యారెట్స్ చెప్పినా మీకు అర్థం కాదు, వెయిట్ చెప్పినా మళ్ళీ అందరి దగ్గర అది ఉండదు కదా. మన దగ్గర మిషన్స్ కూడా ఉండవు చాలామంది దగ్గర. సో క్యారెట్స్ చెప్పినా అర్థం కాదు, అందుకే పీస్ వైజే ఇస్తున్నాను. దెన్ ఇది వంకీ రింగ్ అండి. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు చాలా బాగుంది. మనకి లో బడ్జెట్లో ఉంటుంది. సీజెడ్ కాంబినేషన్లో మధ్యలో రూబీ వచ్చిందనమాట. చుట్టూ కూడా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఫినిషింగ్ అది కూడా, ఇది ఇన్నర్ సైడ్ అండి. ఎంత సాఫ్ట్గా ఉందో అసలు ఇన్నర్ సైడ్. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది రింగ్ వచ్చేసి.
యాక్చువల్గా ఈ రింగ్ నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఎటు పెట్టుకోవాలి అని చెప్పేసి, ఇలా పెట్టుకోవాలా లేకపోతే ఇలాగా రివర్స్లో పెట్టుకోవాలని నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే. సో ఇలా పెట్టి చూద్దాం. అందాక ఇలాగే పెట్టుకోవాలేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరికైనా చూపించినప్పుడు వాళ్ళ సైడ్కి మువ్వలు కానీ డిజైన్ కానీ వాళ్ళ సైడ్కి చూపించాలి కదా, అందుకని ఇలాగేమో అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా ఉంది. ఇది మనకి ఫ్రీ సైజులో ఉంటుంది, అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా గ్రాండ్గా ఉంది అసలు. ఓకేనా. సో దీని కాస్ట్ వచ్చి 100 రూపీస్. రింగ్ కాస్ట్ 100 రూపీస్ అండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ ప్లేటింగ్. ఇది ఓకే. అండ్ మీకు డైలీ వేర్ చైన్స్ చూపిస్తాను, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో రిపీట్ అయిన మోడల్ నాకు తెలిసి, రిపీట్ కాదండి, ఒక్కొక్క మోడల్ వచ్చి ఒక్కొక్క చైన్ ఉందన్నమాట. మోడల్స్ ఇంకా వేరేవి రిపీట్ కావు. సో చూసుకోండి, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో బ్యాక్ చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. చైన్ వచ్చి ఇలా ఉంది, చైన్ మోడల్. అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా స్ట్రాంగ్గానే ఇచ్చారు. చాలా రీజనబుల్, ఎక్స్పెక్ట్ చేయరు అసలు కాస్ట్ అయితే ఎంత తక్కువ ఉంటుంది. ఇదొక మోడల్. దీనికి ఇట్లా స్క్వాన్ వచ్చింది, స్వాన్ చైన్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ ప్లేటింగ్ ఏమో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ ప్లేటింగ్ ఇలా ఉంటుందన్నమాట ఫ్రంట్. ఇదేమో మనకి ఇట్లా ఓపెన్, కొంచెం ఓపెన్గా వస్తుంది, అంత ఫ్లాట్గా క్లోజ్డ్గా లేదు. అండ్ డిజైన్ బాగుందన్నమాట, అది కూడా బాగుంది డిజైన్ వచ్చేసి. చైన్ షేప్ అయితే ఇలా ఉంటుంది, చైన్ మోడల్. డిజైన్ అయితే ఒకసారి చూసుకోండి, కొంచెం సింపుల్గా ఉంది, సన్నగా. ఇదొకటి. మీకు ఇవే మోడల్స్ రిపీట్ అవుతాయి, అందుకే ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా ఇలానే వచ్చేస్తుంది హుక్. నెక్స్ట్ మోడల్ ఇది. ఇలా రౌండ్ షేప్ వచ్చి అండ్ రూబీ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా అన్ని చిన్న చిన్న పెండెంట్స్ ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, రీజనబుల్ ఉంటుంది కాస్ట్ కూడా. అండ్ ఇది ఇలా ఉంటుంది, చైన్ మోడల్ వచ్చి కొంచెం ఫ్లాట్గా ఇలా వచ్చేస్తుంది డిజైన్ తింది. నెక్స్ట్ మరీ సన్నగా కావాలంటే ఇది ట్రై చేయండి. ఇక్కడ పొలికి డ్రాప్ ఇచ్చారు. డ్రాప్ ఏమో మనకి ఫ్రీగా అటు ఇటు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇది లాకెట్. క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది, నేనేం చెప్పనవసరం లేదు. సో ఇది ఇంకా సింపుల్గా సన్నగా ఉంటుందండి. వేసుకునే కొద్దీ కూడా చైన్స్ ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. సో చూసారా చైన్ ఇలా ఉంటుంది, సన్నగా ఉంది కదా. సో ఇది ఇలా ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది నెక్స్ట్ చైన్. ఇది మోడల్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఈ మోడల్ చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది డిజైన్. కొంచెం వెడల్పుగా ఫ్లాట్గా వచ్చింది. ఇది అరిగే కొద్దీ కూడా ఇలా బెండ్ అయినట్టు ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అయిపోతుంది తర్వాత. సో మీరు మధ్య మధ్యలో చూస్తే మనకి అన్నిటి దగ్గర ఇలా వస్తుంది, బెండ్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అన్నీ కూడా ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. ఇదిగో అండ్ ఈ లాకెట్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది చాలా గ్రాండ్గా ఉంది కదా, లాకెట్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ప్లేటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఒక బిగ్ స్టోన్ అయితే వచ్చింది వైట్ కలర్లో.
ఇంకొక థింగ్ ఏంటంటే మనకి చైన్తో పాటు ఏ లాకెట్స్ అయితే వచ్చాయో అవే లాకెట్స్ వస్తాయి మీకు. ఓకే, చైన్తో వచ్చినవే వస్తాయండి. అండ్ సేమ్ మోడల్ చైన్లోనే, సేమ్ కాదు ఇది ప్రీవియస్గా ఇంకొక ఇది అనుకుంటా. ఈ రెండు సేమ్, కొంచెం ఇది ఇంకా వెడల్పు వచ్చింది, వాటిలోనే ఇది కొంచెం నైస్గా ఉంది ఇంకా డిజైన్. ఇదొక మోడల్ లాకెట్, ఇక్కడ చిన్న బటర్ఫ్లై ఇచ్చారు. ఇదొక మోడల్, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, నెక్స్ట్ ఇదండి, ఈ లాకెట్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి లాకెట్స్. ఇది స్లైట్గా అంటే అంత తెలియట్లేదు, సింబల్ షేప్ లాగా ఇచ్చారు ఇక్కడ కర్వ్ వచ్చేసి. ఓకే, ఈ చైన్ మోడల్ కూడా చూసారు మీరు ప్రీవియస్గా, ఫస్ట్ చూపించింది అనుకుంటా ఈ చైన్ మోడల్లోనే ఉంది. సో ఇది చైన్స్ కలెక్షన్ వచ్చేసి. నచ్చితే ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ చైన్స్ లాకెట్స్ అయితే మార్చడం ఉండదు, వాటితో పాటు ఏవైతే లాకెట్స్ వచ్చాయో చైన్తో పాటు డెఫినెట్గా అది తీసుకోవాలి, చేంజ్ చేయడం అయితే ఉండదు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. కాస్ట్ చెప్తాను మీకు. ప్రతి చైన్ అండ్ లాకెట్ కూడా వచ్చేసి మనకి జస్ట్ 100 రూపీస్ మాత్రమే, జస్ట్ 100 అండి. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. గ్యారంటీ ఐటమ్, చాలా బాగుంటుంది క్వాలిటీ. అండ్ సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే డెఫినెట్గా స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది కాబట్టి. చిన్నపిల్లలకైతే డ్రెస్ మీద ఫ్రాక్స్ మీదకి వచ్చేస్తుంది, సో వాళ్ళకి అంత తొందరగా పోదు. అంటే స్కిన్ మీద ఉన్నంత వరకు ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలండి. సో అది, అండ్ సమ్మర్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఎక్కువ మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 100 రూపీస్ ఛార్జ్ ఒక్కొక్క చైన్ విత్ లాకెట్. అండ్ ట్రయాంగిల్లో ఈ బ్రౌచర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి, ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇవి సైడ్కి యూజ్ చేస్తారు మనకి, అంటే 3 హోల్ కనెక్టింగ్ అలాంటి ప్లేసెస్లో ఇవి యూజ్ చేస్తారనమాట. సో 5 హోల్ కనెక్టింగ్ ఇవి బేసిక్గా, బట్ 5 హోల్ అంత వెడల్పు ఉండదు కాబట్టి మనం 3 హోల్కి యూజ్ చేసుకోవచ్చు. బీట్ సైజ్ని బేస్ చేసి ఉంటుంది అది కూడా. ఇలా ఉంటాయి, పేరు వచ్చేసి మధ్యలో రూబీ అండ్ చుట్టూ కూడా వైట్ ఉంటుంది. ట్రయాంగిల్లో ఉంటాయి బ్రోచర్స్ వచ్చేసి. ఓకే, ఇది పేరు అంటే రెండు కలిపి మనకి జస్ట్ 55 రూపీస్ పడుతుంది అంతే. ఈ రెండు కలిపి 55కి వచ్చేస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ చూడొచ్చు. ఇవి మ్యాట్ ఫినిష్లో ఉంటాయి, ఇవి పాలిష్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది క్వాలిటీ. రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాల్స్ చూడండి. బేసిక్గా నేను ప్రీవియస్గా చూపించాను 240 రూపీస్ సెట్స్లో. సో అవి క్వాలిటీ వేరే ఉంటుంది అనమాట, వాటి ఫినిషింగ్ వాటి క్వాలిటీ వేరు, ఇవి వేరు. అవి సెట్ అంతా వచ్చేసి 240 ఆర్ 260 ఉంటుంది కాస్ట్ వచ్చేసి. పర్పుల్లో పింక్లో షేడ్స్ చూపించాను మీకు, గుర్తుందో లేదో తెలీదు. విత్ ఇయర్ రింగ్స్తో ఉంటాయి సిల్వర్ బేస్లో, అవి వేరు. ఇవేమో గోల్డ్ ప్లేటింగ్లో వచ్చాయి. ఓకే, ఇలా సింపుల్ ఉంటాయండి చైన్స్కి అది వేసుకోవడానికి. సో అందులో ఒక మల్టీ అవైలబుల్ ఉంది. దెన్ వచ్చేసి ఇది రెడ్ అండి, రెడ్ కలర్ ఇదేమో మెరూన్. క్వాలిటీ అయితే అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇది కూడా కొంచెం మనకి మల్టీ లాగా అన్నట్టే, అన్ని కలర్స్ రాలేదు కానీ ఇలా రెడ్ పర్పుల్ ఇట్లా కొంచెం కలర్ ఇచ్చారు. రెండు కూడా సేమ్ యాస్టీజ్. అండ్ ఇది నావీ బ్లూ కలర్, ఇది రమా గ్రీన్. ఓకే, ఏది కావాలితే అది బుక్ చేసుకోవచ్చు, సింగిల్గా మీకు అవైలబుల్ ఉంది. ఇది ఒక లాకెట్, ఇది బ్లాక్ కలర్ అండి. బ్లాక్ చాలా రేర్ యాక్చువల్గా. నేను చూసేటప్పుడు కూడా బ్లాక్ కలర్ ఉన్న ప్యాకెట్ని చూడడానికి అయితే ట్రై చేశాను, బ్లాక్ దొరకలేదు. ఇది పింక్ కలర్. నెక్స్ట్ ఇది పర్పుల్ షేడ్లోనే
అంటే బ్రింజల్ కమ్ ఆనియన్ పింక్ మిక్స్ చేసిన షేడ్స్ ఉన్నాయి, 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జాక్ట్ బ్లాక్ బ్రింజల్ కలర్ అయితే ఇంకొకటి ఏమో ఆనియన్ పింక్ వచ్చింది. అండ్ ఇది కూడా రమా గ్రీన్, నావీ బ్లూ, పింక్. సో ఇవి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క లాకెట్ వచ్చేసి నేను కాస్ట్ చెప్తాను మీకు. ఒక్కొక్క లాకెట్ జస్ట్ 40 రూపీస్. ఇది ఏదైనా తీసుకోవచ్చు, మైక్రో ప్లేటింగ్లో ఉంటుంది. 40 రూపీస్ లాకెట్. మన గోల్డ్ చైన్స్కి అవి వేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే ముత్యాలు చిన్న సైజు ముత్యాలతో మేకింగ్ చేసి పిల్లలకి వేయడానికి కూడా బాగుంటాయి. అంటే నా ఐడియా అది, అలా బాగుంటుందని అనిపించింది. ఈ కలర్ బీడ్స్కి కూడా బాగుంటాయి. అంటే సేమ్ ఎగ్జాక్ట్ లాకెట్లో ఏదన్నా కలర్ ఉంటే ఆ కలర్తో పాటు బీడ్స్ మేకింగ్ చేసి వేసినా చాలా బాగుంటుంది. ఒరిజినల్ పర్ల్స్తో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. 40 రూపీస్ లాకెట్ వచ్చి నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. విత్ ప్రైస్ నాకు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేసేయండి. ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్తో ప్రైస్తో పాటు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి. దెన్ వచ్చేసి ఇవి రియల్ డైమండ్స్ అండి, బ్లాక్ డైమండ్స్. ఇవి రియల్ బీడ్స్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. కొంచెం మనకి యాష్ కలర్లో ఉంటాయి, ఎగ్జాక్ట్ బ్లాక్ కాదు, కొంచెం యాష్ కలర్ ఉంటుంది. ఇది బ్లాక్ డైమండ్స్ అని చెప్పొచ్చు, కానీ మనకి లుక్ వైజ్ కూడా ఇవి సీజెడ్లా ఉంటాయి అన్నమాట. అంటే అంత షైనింగ్తో చాలా బాగుంటుంది. వెయిట్ వచ్చి ఎస్పెషల్లీ సీజెడ్ వెయిటే అనిపిస్తుంది. అంటే సీజెడ్ కూడా మనకి చేతితో పట్టుకుంటే అవి ఎంత వెయిట్ ఉన్నాయో ఇవంత వెయిట్ వస్తుంది అనమాట. నాకు అర్థమైంది, రియల్ బీడ్స్ ఎప్పుడన్నా రియల్ బీడ్సేనండి. ఓకే, సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ సైజ్ వచ్చి 2.5 అట్లా ఉంటుంది. 2.5 కూడా కాదండి, ఇంకొంచెం ఎక్కువే, అరౌండ్ 3 mm సైజ్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. చూసుకోండి షైనింగ్ ఎలా ఉందో ఒకసారి. చాలా వెయిట్ ఉంటాయి బీడ్స్ వచ్చేసి, చాలా వెయిట్ ఉన్నాయి. ఇది 199 పడుతుంది లైన్ కాస్ట్ వచ్చి. లైన్ కాస్ట్ 199. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా వెయిట్ ఉన్నాయి బీడ్స్ అయితే. ఓకే, 199 కాస్ట్. సో వీటిలోనే నేను ఇంకొక కలర్ కూడా చూపిస్తాను మీకు, పర్పుల్. ఇవి ఓకే, ఇవి కూడా పర్పుల్లో డైమండ్స్ అనమాట. మనకి బ్లాక్ డైమండ్స్ అంటాం కదా, సో పర్పుల్లో మనకి సీజెడ్ చూస్తే షేప్ ఇలా ఉండదు, కొంచెం ఫ్లాట్ ఉంటుంది సీజెడ్కి వచ్చేసరికి. సీజెడ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, బట్ ఏంటంటే అవి కూడా కొంచెం సిమిలర్ వెయిట్ అయితే ఉందన్నమాట. రియల్లో మనకి మంచి వెయిట్ అయితే ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది, వాటికంటే కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ చాలా వెయిట్ ఉన్నాయి ఇవి కూడా. నేను ఫస్ట్ టైం చూసాను ఈ, అంటే బ్లాక్ డైమండ్స్ తెలుసు కానీ వేరే కలర్స్లో కూడా ఇలా ఉంటాయని చెప్పి నాకు తెలీదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ చాలా నచ్చింది నాకైతే. షేప్ ఇలా రౌండ్లా ఉంటుంది అండ్ మొత్తం కటింగ్లో వస్తుంది మనకి డైమండ్స్. ఇవి పర్పుల్ షేడ్లో. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 199 కాస్ట్. లైన్ కాస్ట్ వచ్చి 199. కాస్ట్ అయితే అసలు తగ్గించనండి, ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఇచ్చేదే చాలా తక్కువ. కొన్ని ఐటమ్స్కి అయితే మరి దారుణంగా ఉంటాయి ప్రైజెస్ అయితే. 199 పడుతుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పెండెంట్ చూడండి, ఇది కూడా మనకి ఫుల్ డైమండ్ కట్లో వస్తుంది అనమాట. టాప్లో వచ్చేసి 2 పికాక్స్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా మనకి డైమండ్స్ యూజ్ చేస్తారు వీటిలో. ఎక్సలెంట్ ఉంది పెండెంట్ అయితే. అండ్ టాప్లో 2 రింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. కిందేమో మొనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి మేకింగ్తో. ఇలా ఉంటుంది. ఇది మెహందీ పాలిష్ అండి, మెహందీ పాలిష్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉంది. చాలా చాలా బాగుంది పెండెంట్ అయితే. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చి 250 పడుతుంది. సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది, గ్రీన్ అవైలబుల్ ఉంది. సేమ్ మీరు చూస్తున్న పీసే అవైలబుల్ ఉంది, ఇంకా స్టాక్ ఉంది. కాకపోతే ఇదే కలర్లో సేమ్ ఇలానే ఉందన్నమాట. రూబీలో అయితే లేదు. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.
250 ప్రైస్. పెండెంట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో మనకి థ్రెడ్డింగ్ చేసుకోవడానికి చాలా పాసిబుల్గా ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ఓకే, 160 కాస్ట్. దెన్ చేంజబుల్లో ఇలా మీకు మైక్రో ప్లేటింగ్లో కావాలంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఇవి సేమ్ డిజైన్స్ నేను లాస్ట్ టైం ఇచ్చాను మీకు, బట్ ఏంటంటే వైట్ అండ్ వైట్ వచ్చింది అప్పుడు స్టాక్. ఇది వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ పేరైతే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఓకే, బ్యాక్ సైడ్ ఏమో చేంజబుల్ హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో ఏంటో అంతా కూడా దగ్గర నుంచి చూసుకోండి క్లియర్గా, తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి. ఇది గోల్డ్ పాలిష్లో కూడా దొరుకుతున్నాయి బయట, అవి ఇంకా రీజనబుల్గా ఉండొచ్చు కాస్ట్, నాకు తెలీదు. ఇవైతే మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ నా కాస్ట్ నావి. ఇంకా ఒకటి చెప్పాలి అని చెప్పకూడదు అని అనుకుంటాను, బట్ చెప్తేనే కదా మీకు అర్థమవుతుంది. నాకు వేరే వాళ్ళ వీడియోస్ నుంచి చాలామంది పిక్స్ పెడతారు, వాళ్ళ కాస్ట్కి నా కాస్ట్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు. అది కూడా నాకంటే నా వీడియోలో ప్రైజెస్ కంటే వేరే వాళ్ళు తక్కువ ఉంటేనే అప్పుడు పెడతారు. అండ్ నా కాస్ట్ కంటే వాళ్ళవి ఎక్కువ కూడా ఉంటాయి కదా, ఆ పిక్స్ నాతో షేర్ చేయరు. ఇప్పుడు ఇది నా దగ్గర 10 రూపీస్ నా దగ్గర 20 రూపీస్ అనుకోండి, ఇంకొకరి దగ్గర 10 రూపీస్, ఇంకొకరి దగ్గర 30 రూపీస్. అంటే ఆ 30 రూపీస్ స్క్రీన్ షాట్ని నా దగ్గర చూపించరు, 10 రూపీస్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా అది పెడతారు. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి ప్రైజెస్ వాళ్ళవి. నా దగ్గర క్వాలిటీ నచ్చి మీకు జెన్యూన్ అనిపిస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. నా వీడియోస్ చూడమని కూడా నేనేం ఫోర్స్ చేయను. అండ్ ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, మైక్రో ప్లేటింగ్ అయితే ఒకటి ఉంటుంది, అన్కట్ అయితే ఒకటి ఉంటుంది, పొలికి అయితే ఒకటి. ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి ప్రైజెస్. మీరు జస్ట్ అవుటర్ లుక్, ఆ షేప్, స్టోన్ చూసి ప్రైస్ డిక్లేర్ చేయడం అనేది చాలా రాంగ్ అండి, 100% రాంగ్ అది. సో మీకు నచ్చితేనే తీసుకోండి ఐటమ్, నేను ఎప్పుడూ ఎవరిని కూడా ఫోర్స్ చేయను. అండ్ మ్యాక్సిమం మీకు బెనిఫిట్ ఉండేటట్టే నేను ప్రైస్ పెట్టినా బెనిఫిట్ ఉంటుంది, కాంబో పెట్టినా బెనిఫిటే. ఈవెన్ షిప్పింగ్ కాస్ట్ దగ్గర కూడా బెనిఫిట్ చూస్తాను, కస్టమర్ బెనిఫిట్ ఎప్పుడు చూస్తాను నేను. అందుకే హోల్డ్ చేయడం వల్ల నాకు మీ కొరియర్ అంతా చెక్ చేయడానికి ఒక్కొక్కరికి 1/2 అవర్ పడుతుందండి టైం. అంత టైం పట్టినా ఓపిక్గా చెక్ చేసి మీకు ఐటమ్స్ అన్నీ వచ్చేటట్టు ప్యాకింగ్ చేస్తాను. ఎప్పుడు ఐటమ్ అప్పుడు కొరియర్ చేయడం చాలా ఈజీ, కానీ అన్నీ కలిపి చెక్ చేసి, చార్ట్ చెక్ చేసి, ఐటమ్ చెక్ చేసి అదంతా చేయాలంటే టైం పడుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ మీకు బెనిఫిట్ ఉంటుంది షిప్పింగ్ దగ్గర అని చెప్పేసి మాత్రమే. ఓకేనా, నాకు స్క్రీన్ షాట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టుకోండి. తక్కువ ఉన్నది పెట్టినప్పుడు ఎక్కువ ఉన్నది ఎందుకు పెట్టరు మీరు, అది కూడా పెట్టాలి కదా. సో ఇలా ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అసలు ఏం మాట్లాడకూడదు, ఐటమ్ ఒక్కటే చూపించుకుని కామ్గా ఉందామని అనిపిస్తుంది, బట్ చెప్పకపోతే మళ్ళీ మీకు తెలియదేమో, ఒకసారి చెప్దామని కూడా అనిపిస్తూ ఉంటుంది. దాని బ్యూటిఫుల్ లాకెట్ అయితే చూడండి, 100% ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. సో ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది, పైన రూబీ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది. మొత్తం కూడా ఇలా రౌండ్ షేప్లో సీజర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇదంతా చూస్తే నక్షి డిజైన్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ రౌండ్గా ఒక చాంద్బాలి టైపే, బట్ చాంద్బాలి డిజైన్ అనే చెప్పాలి, బట్ క్లోజ్డ్గా వచ్చింది. బేసిక్గా చాంద్బాలికి ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది, బట్ ఇదేంటంటే మనకి మొత్తం కూడా డిజైన్తో ఫిల్అప్ చేశారు. ఓకే, ఇక్కడ ఒక జంక్షన్ కింద ఇచ్చారు, ఇది జస్ట్ మూమెంట్ ఉంది. చేంజబుల్ హుక్ ఉంటుంది అండ్ ఇది కొంచెం బ్రాడ్గా ఉంది. ఏదైనా మీరు బీట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏ సైజ్ బీట్స్ అన్నా వేసుకోవచ్చు. కింద వచ్చేసి బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇట్లాగా. ఓకే, కాస్ట్ వచ్చి 220 పడుతుంది. ఎవరికైనా నచ్చితే రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంది పెండెంట్ అయితే, మంచి క్వాలిటీ ఉంది. అండ్ చూడ్డానికి కూడా ఈ ప్రైస్ చాలా తక్కువ అనిపిస్తుంది ఈ లాకెట్ని చూసినప్పుడు. 220 అంటే చాలా తక్కువనే చెప్తాను నేను. అండ్ మీకు వన్స్ రీచ్ అయిన తర్వాత అర్థమవుతుంది దీని క్వాలిటీ ఏంటి, దీని ప్రైస్ ఏంటని చెప్పేసి.
నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ డైమండ్ సెట్ అయితే చూడండి, అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. అండ్ కొరియన్వి వస్తున్నాయి కదా మనకి, అవి అనమాట ఆ పెండెంట్స్ ఇవి. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు అండ్ దీనికి పెండెంట్ సెట్ కూడా అవైలబుల్ ఉంది. ఓన్లీ ఇయర్ రింగ్సే మనకి ఒక రేంజ్లో ఉండొచ్చు ప్రైస్ అయితే, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి మీరు. వైట్ అండ్ వైట్లో కంప్లీట్ ఫుల్ వైట్ అనమాట. ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. పాలిష్ వచ్చి మైక్రో ప్లేటింగ్. ఇది పుష్ బ్యాక్. ఇది స్టాండర్డ్ ఉంటుందండి, ఇది కంప్లీట్ స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఇవి ఇయర్ రింగ్స్ అలాంగ్ విత్ పెండెంట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఐ విల్ షో. పెండెంట్ వచ్చి ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు క్వాలిటీ నాకు చాలా చాలా నచ్చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ హుక్ వచ్చి ఇలా ఇచ్చారండి పెండెంట్ది. అండ్ రియల్ బీట్స్తో వేసుకోవాలి, అప్పుడే దీనికి అంత బ్యూటీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా డెఫినెట్గా మీరు గోల్డ్ చైన్ కానీ లేదంటే ఏదైనా రియల్ బీట్స్, రియల్ పర్ల్స్ అయితే ఇంకా బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఆఫ్ వైట్ కాకుండా ఆఫ్ వైట్వి ట్రై చేసినా బాగుంటాయి, ఈవెన్ గోల్డ్ షేడ్వి కూడా బాగుంటాయి. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది మూవబుల్ ఉంటుంది. దీనికి రివర్స్లో అంటే మనకి చూస్తే కనుక ఫ్లవర్కి కింద వచ్చేటట్టు లీఫ్ ఇట్లా రివర్స్లో వస్తాయి అన్నమాట. యాస్టీస్ మనకి పైన ఉన్న మోడల్లోనే ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. ఇలా ఉంటుంది. ఓకే, ఎవరికైనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. ఇదైతే ఇంత నాకు బాగా నచ్చేసింది, అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. కాస్ట్ వచ్చి 299 పడుతుంది. 299 కాస్ట్ ఇది. ఎవరికైనా నచ్చితే రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. స్టాక్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ స్టాక్ అయిపోయినా కానీ కంగారు పడద్దు, మళ్ళీ డెఫినెట్గా నేను చూస్తానండి. నాకు ఏది సేల్ అవుతుందో, మీకు ఎంతవరకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా డెఫినెట్గా అవి రీస్టాక్ చేపిస్తూనే ఉంటాను. ఒకవేళ ఏదైనా నేను స్టాక్ అయిపోయిందని చెప్పినా అంత ఇబ్బంది పడకండి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకేనా. ఇది 299 కాస్ట్. నచ్చితే కనుక ఏ ఐటమ్స్ కావాలో మీరు వెంటనే నాతో చాట్ చేస్తూ టైం అయితే వేస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం చాలా తక్కువ మాట్లాడడానికి వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే చూడండి. ఎంత కాంప్లికేటెడ్ ఐటమ్ అయితే కనుక ఆ డిస్కషన్ వేరే, లేదు ఇలా నార్మల్ ఐటమ్స్ కదా ఇవన్నీ కూడా, అండ్ ఇందులో డిస్కస్ చేసేది లేదు. మినిమం అంటే మ్యాక్సిమం ప్రైజెస్ ఇవన్నీ కూడా, కాబట్టి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.